దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. చేరవచ్చినటువంటి సంఘమంతటికి నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. వాక్యంలోకి వెళ్దాం. క్రొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త 27వ అధ్యాయం 21 నుండి కొన్ని మాటలు. అధిపతి ఈ ఇద్దరిలో నేనెవనిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అనిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అందుకు అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకోడని చెప్పెను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకనిరి. మనం ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు సిలువకు అప్పగించబడే సమయం అది. పిలాతు యొద్దకు పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు జనులందరినీ అడుగుతూ ఉన్నాడు, ఇతనిలో ఏ నేరము నాకు కనబడడం లేదు, ఇతనిలో ఏ దోషము నాకు కనబడడం లేదు, ఇతడు నీతిమంతుడుగా ఉన్నాడు, మరి మీకు ఏమనిపిస్తూ ఉంది? మీకు ఎవరిని విడుదల చేయాలి? బరబ్బను విడిపించాలనా లేకపోతే యేసును విడుదల చేయాలనా అని అడుగుతూ ఉన్నప్పుడు వారు మాకు బరబ్బనే కావాలి అని వారందరూ గోల చేస్తూ ఉన్నారు. ఆయన మరలా అడిగే కొద్దీ అక్కడ అల్లరి ఎక్కువగా చేస్తూ ఉన్నారు, మాకు బరబ్బనే కావాలి, యేసు వద్దు అని. ఎప్పుడైతే ఇలా అల్లరి చేస్తూ అడుగుతూ ఉన్నారో, ఈ నీతిమంతుని రక్తం నా మీద ఉండదు అని చెప్పేసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తన చేతులను కడుక్కుంటూ ఉన్నాడు. అంటే ఇతన్ని శిక్ష వేస్తూ ఉన్నాను, కానీ మీరు కోరుకుంటున్నారు కాబట్టి, మీరు అడుగుతూ ఉన్నారు కాబట్టి మీ ఇష్టానుసారంగా నేను చేస్తూ ఉన్నాను, అంతేగాని నా ఇష్టానుసారంగా నేను తీర్పు ఇవ్వట్లేదు అని ఈ పిలాతు తన చేతులను కడుక్కుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి జనులు అంటూ ఉన్నారు, నీ మీద ఉండకుంటే ఉండకపోయా, ఇతని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అనిరి. ఎప్పుడైతే ఆ మాట అన్నారో, ఇప్పటికీ మీరు గమనించండి, ఇశ్రాయేలు దేశంలో వారు ప్రశాంతంగా పడుకున్న రోజే లేదు ఇప్పటి వరకు. కారణం ఏంటి అంటే, అప్పుడు వారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, ఈ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో, ఆ క్షణం మొదలుకొని ఈ క్షణం వరకు నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, ఎప్పుడు యుద్ధాలు, ఎప్పుడు గొడవలు, ఇలా వారి జీవితమంతా ఎలా ఉంది అంటే అగమ్య గోచరంగా మారి వారు ఎప్పుడు నిత్యం యుద్ధాల మీదనే నడిపించబడుతూ ఉన్నారు. మన దైనందిన జీవితంలో కూడా మనం గమనించినట్లయితే క్రీస్తును అంగీకరించి ఉంటాం,
క్రీస్తును వెంబడిస్తూ ఉంటాం, క్రీస్తును అనుసరిస్తూ ఉంటాం. కానీ వాక్యాన్ని చదివిన తర్వాత వాక్యాన్ని పాటించని వారుగా ఉంటూ ఉన్నాం. వాక్యాన్ని నీవు పాటించనప్పుడు నీ కుటుంబంలో కూడా అలజడి మొదలవుతుంది, నీ కుటుంబంలో కూడా శ్రమలు మొదలవుతాయి, నీ కుటుంబంలో కూడా కష్టాలు మొదలవుతాయి. కారణం ఏంటి అంటే నీవు వాక్యాన్ని చదువుతూ ఉన్నావు, వింటూ ఉన్నావు, కానీ అనుసరించటం లేదు. అందుకే మనం ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికల్లో చూస్తే, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి కొన్ని మాటలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం ఏది? తండ్రితో కూడా ఆ భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టి మనుష్యుని పోలికగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే ప్రతి మనుష్యుణ్ణి పాపము నుండి విడిపించాలి, శాపము నుండి విడిపించాలి, వారి బ్రతుకును మార్చాలి, వారి మనస్సును మార్చాలి, జీవితాన్ని మార్చాలి, పద్ధతిని మార్చాలి, అలవాట్లను మార్చాలి, వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి విడిపించాలి అని. అందుకే లూకా 19 అంటాడు, నశించేదాన్ని వెతికి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నశించిపోయినటువంటి మనుష్యుణ్ణి వెతికి రక్షించడానికి. ఆ లూకా సువార్తలనే మనం గమనించినట్లయితే జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన సుంకపు గుత్తాదారుడు, ఆయన పన్ను వసూలు చేసేటటువంటి వ్యక్తి. ఆయన బల్లపైన చేతులు పెట్టి వసూలు చేస్తూ ఉన్నాడు, బల్ల కింద చేతులు పెట్టి వసూలు చేస్తూ ఉన్నాడు. తనకు ఎలాంటి పరిస్థితి ఉంది అంటే కుటుంబంలో శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆరోగ్యమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం లేదు. ఇలాగే పన్ను వసూలు చేయడానికి వెళ్ళాడు. పన్ను వసూలు చేయడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు, అయ్యా ఇక నీవు పన్నిస్తే నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు, మీకు అర్థం కావాలని చెప్తూ ఉన్నాను నేను ఈ మాట. ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, అయ్యా ఈ రోజుకు మమ్మల్ని వదిలిపెట్టు, ఈ రోజుకు మమ్మల్ని వదిలిపెట్టు. ఎందుకని? ఫలానా చోట యేసు ప్రభు వచ్చాడంట, మేము ఆయన్ను చూడడానికి వెళ్తూ ఉన్నాం, ఆయన మాటలు మధురం, ఆయన మాటలు వినడానికి వెళ్తూ ఉన్నాం, ఆయన చెప్పేటటువంటి ఉపదేశం మా జీవితాలను మారుస్తుంది, మా బ్రతుకులను మారుస్తుంది. మేము ఈరోజు ఈ విధంగా ఉండడానికి కారణం ఆయన మాటలే అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే కుటుంబాలుగా వెళ్ళాలా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఇక్కడి నుండి అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మీకు సుమారు మీరు ఒక 5 మంది ఉన్నారు కాబట్టి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత మాత్రమే కాదు, మీరు ఈ 5 మంది వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఆటో ఖర్చు మాత్రమే కాకుండా మరలా అక్కడికి వెళ్ళిన తర్వాత చందా వేస్తారు. అది తలా ఒక 5 రూపాయలు వేసుకున్న 25 రూపాయలు ఖర్చు అవుతుంది. మరలా నీవు అక్కడి నుండి రావడానికి ఖర్చు అవుతుంది. ఇలా ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత వ్యయ ప్రయాసాల మధ్య నీవు దేవుని దగ్గరికి వెళ్ళడం అవసరమా? నాకు పన్ను కడితే సరిపోతుంది కదా అంటూ ఉన్నాడు జక్కయ్య. ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, అయ్యా
యేసు ఎవరో తెలుసుకోనంత వరకు, యేసు ఎవరో నేను ఎరగనంత వరకు నా బ్రతుకు మారలేదు, నా జీవితం మారలేదు, నా పద్ధతి మారలేదు, నా అలవాట్లు మారలేదు. నాకున్నటువంటి ఈ భయంకరమైనటువంటి జీవితం నుంచి విడిపించేటటువంటి నాదుడు లేక నేను ఎలా ఉండేవాడిని అంటే, నేను డైలీ తాగేవాడిని. ప్రతిరోజు తాగుతూ ఆ తాగిన తర్వాత ఇంటికి వస్తే నా భార్య నాకు గౌడి గేదె లెక్క కనపడేది. గొడ్డును బాధేటటువంటి వాడిని. నా పిల్లలు నా దగ్గరికి రావాలంటే భయం. నా పిల్లలు నా దగ్గరికి రాలేక ఉన్నారు. నేను యేసుని తెలుసుకున్న తర్వాత నా బ్రతుకు మారింది, జీవితం మారింది, పద్ధతి మారింది, అలవాట్లు మారినాయి. ఈ చెడు అలవాట్ల నుంచి నేను విడిపించబడ్డాను. అంత మాత్రమే కాదు, ఇప్పుడు నా పిల్లలు నా దగ్గరికి వస్తూ ఉన్నారు. నా భార్య నేను చాలా సంతోషంగా ఉంటూ ఉన్నాం. ఇప్పుడు నా జీవితాన్ని మార్చాడయ్యా యేసు అంటూ ఉన్నాడు. అంటే యేసు దగ్గరికి వెళ్తే జీవితాన్ని మారుస్తాడా? మారుస్తాడు. బ్రతుకును మారుస్తాడా? మారుస్తాడు. ఎందుకు అంటే ఆయన నీ కోసమే సిలువలో తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చిందించింది. ఆయన తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు నీ కోసమే చిందించింది. వెంటనే జక్కయ్య అక్కడి నుండి వెళ్ళి అందరూ రాకముందే ఆయన ముందే అక్కడికి వెళ్ళి మేడు చెట్టెక్కి కూర్చున్నాడు. అక్కడి నుండి చూస్తూ ఉన్నాడు. అంతలోపు ఆ ప్రాంతానికి యేసుప్రభు రానే వచ్చాడు. మేడి చెట్టు ఎక్కి ఆయన చూస్తూ ఉన్నాడు. యేసుప్రభు పొట్టిగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, పొట్టేసుకొని ఉంటాడా, బట్టేసుకొని ఉంటాడా, లేకపోతే నిలువుటంగా వేసుకొని ఉంటాడా, ఎలా ఉంటాడు అని యేసుప్రభును చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభును చూస్తూ ఉన్నాడో అప్పుడు యేసుప్రభు చుట్టూ అనేకులు ఉన్నారు జనం. ఎందుకు? యేసయ్య దగ్గర స్వస్థత పొందాలని, యేసయ్య దగ్గర లబ్ధిని పొందాలని. కానీ యేసును చూద్దామని వచ్చినటువంటి వాళ్ళు లేరు. యేసు ఎవరో తెలుసుకుందామని వచ్చినటువంటి వాళ్ళు లేరు. ఎప్పుడు యేసుప్రభు వచ్చే మాలో ఉన్న దయ్యాలను నడిపించాడా, మాలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని బాగు చేర్చాడా, లేకపోతే సచ్చినోళ్ళని లేపుతాడా, ఇదే ఉంది. కానీ యేసు ఎవరో తెలుసుకోవాలని ఆశ లేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు. అందరూ ఆయన మీద పడుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎవరిని వెతుకుతూ ఉన్నాడో తెలుసా? యేసు అంటే ఎవరో తెలుసుకోవాలనుకున్న జక్కయ్యని వెతుకుతూ ఉన్నాడు. కావాలంటే చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వాక్యంలో అంటాడు, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పాను. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అంతకంటే ముందు ఇక్కడ 3వ వాక్యంలో ఉంటుంది, యేసు ఎవరో అని చూడగోరెను కానీ, ఎవరో తెలుసుకోవాలన్నటువంటి ఆత్రుత, తెలుసుకోవాలన్నటువంటి తృష్ణ, తెలుసుకోవాలన్నటువంటి ఆశ ఎప్పుడైతే జక్కయ్యలో కలిగిందో ఆ జక్కయ్య తన ఇంట చేర్చుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరితో చెప్పలేదు యేసుప్రభు. యేసుప్రభు దగ్గరికి వచ్చిండ్రు అందరూ, కానీ అందరితో ఆ మాట చెప్పలేదు. జక్కయ్య ఒక్కంతోనే చెప్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే జక్కయ్య మనస్సు మార్చుకున్నాడు. ఆ మనస్సు మార్చుకున్నాడు కాబట్టి యేసు ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. మనము మన పూర్వీకులైనటువంటి దైవజనులు ఉన్నారు, చాలామంది గొప్ప గొప్ప వారు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఈయన
రేడియోలో వాక్యం చెప్తూ ఉంటాడు పెద్ద ఆయన యేసు ఎవరో ఆయనకు చెప్పలేదు, కానీ బ్రిటిష్ వాళ్లకు ఆయన ట్రాన్స్లేటర్గా ఉన్నాడు. ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు తన బ్రతుకు మార్చబడింది. ఆ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు బ్రతుకును మార్చుకున్నాడు. ఈయనే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు. ఈయనే అని. అలాగే మహామాంత్రికుడు రాజారావు, ఆయన మంచి సేవకుడు. ఆయన కూడా యేసును పట్టుకురా తింటా అన్నటువంటి వాడు, కానీ ఆయన కూడా ఆఖరికి మరణాపాయ స్థితిలో ఆయన కూడా యేసును తెలుసుకొని కొద్ది సంవత్సరాలు హిజ్కియాకు పొడిగించినట్టు ఆయనకు ఆయుష్ను పొడిగిస్తే పద్మశాలి వంశస్థుడైన మహామాంత్రికుడు రాజారావు గారు ఆయన తెలుసుకొని అనేకులకు యేసును ప్రకటించాడు. చాలామంది దైవజనులు ఉన్నారు. కారణం ఏంటి అంటే యేసు ఎవరో తెలుసుకోవాలి. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం విడిచిపెట్టి మన అందరి నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. మరలా నేను పాపం చేస్తాను, మరలా నా బ్రతుకు నాదే, మరలా నా జీవితం నాదే, నా ధోరణి నాదే, నా పద్ధతి నాదే, నా అలవాట్లు మార్చుకోను అని నీవంటే లాభం లేదు. అందుకే యేసు ప్రభు ఒక సందర్భంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ వ్యభిచారంతో పట్టుబడింది. ఇశ్రాయేలు జనులందరికీ, యూదులందరికీ పట్టుబడినప్పుడు అక్కడ యేసు ప్రభు కూర్చొని వేలుతో రాస్తూ ఉన్నాడు. ఆయన రాస్తూ ఆ సమయానికి అక్కడికి ఆవిడను తీసుకొని వచ్చారు. ఆవిడను తరుముకుంటూ ఇక ఆయన ముందే ఆవిడను చంపేద్దాం అనుకున్నారు. అయితే యేసుప్రభు అంటాడు, మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు మొదట రాయి వేయండి. మీలో ఎవడు పాపం చేయలేదో వాడు మొదట రాయి వేయండి. ఎందుకు? నీవు పాపం చేయనటువంటి వాడవైతే నీవు పాపాన్ని ఎత్తి చూపించడానికి అర్హత ఉంది. నీవే పాపం చేసినటువంటి వాడవైతే ఆ పాపాన్ని ఎత్తి చూపించే అర్హత నీకు లేదు. అందుకే మీలో పాపం చేయనటువంటి వాడు ఆమె మీద రాయి వేయండి. అందరూ వాళ్ళను వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శించుకున్నారు. ఏ ఒక్కరూ రాయి వేయలేదు, ఆవిడను చంపాలని చూడలేదు. ఆయన అంటాడు, అమ్మా మరలా నీవు పాపం చేయొద్దు, మరలా నీవు పాపం చేయొద్దు. దేవుని దగ్గరికి ఒక్కసారి వచ్చిన తర్వాత మరలా పాపం చేయకూడదు. ఇక్కడ జక్కయ్య కూడా అదే. యేసు ఏమంటూ ఉన్నాడంటే నీ ఇంట నుండవలసి ఉన్నది అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే సంతోషంతో, ఆ సంతోషం పట్టజాలనంత ఇక్కడ అదే అంటూ ఉన్నాడు. చూడండి 5వ వాక్యంలో ఉంటుంది. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య దిగుము, త్వరగా దిగుము, నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొను. అందరూ అది చూచి, ఇక్కడ సంతోషంతో ఆయన్ను చేర్చుకున్నాడు. అందరూ అది చూసి ఏమంటూ ఉన్నారు తెలుసా? ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళవల్లని చాలా సనుగుకొనిరి. ఒక వ్యక్తి మార్చబడుతూ ఉన్నాడు, ఒక వ్యక్తి మనస్సు మార్చుకున్నాడు, క్రీస్తును అంగీకరించాడు అంటే చాలామంది సనుక్కుంటూ ఉన్నారు, గొనుక్కుంటూ ఉన్నారు. ఆయన అంటాడు, నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమై నేను ఈ లోకానికి వచ్చాను. 99 మంది నీతిమంతులు ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు నీతి మార్గంలో నడుస్తూ ఉన్నారు, దేవుణ్ణి తెలుసుకున్నారు, యథార్థంగా జీవిస్తూ ఉన్నారు. ఇక వారితో పనేముంది?
పాపితో కదా నాకు పని, పాపం చేసిన వ్యక్తితో కదా నాకు పని. అందుకనే ఆయన పాపులను పిలువ వచ్చి తిని అంటాడు. ఇప్పుడు జక్కయ్య మనస్సు మార్చుకున్నాడు, సంతోషంతో యేసయ్యను చేర్చుకున్నాడు. ఈ సంతోషంతో యేసయ్యను చేర్చుకునే క్రమంలో అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఏమంటూ ఉన్నారంటే సనుక్కుంటూ ఉన్నారు. ఇతడేంది పాపి ఇంటికి పోతానంటూ ఉన్నాడు, ఇతడేంది ఆ దుర్మార్గుని ఇంటికి పోతూ ఉన్నానంటాడు, అతడు అధికంగా వడ్డీలు వసూలు చేస్తాడు, అధికంగా మనల్ని శ్రమ పెడతాడు, అధికంగా నష్టం చేస్తాడు, ఇతని ఇంటికి పోతాడేంటి అని అక్కడుండే జనులందరూ సనుక్కుంటూ ఉన్నారు. అప్పుడు జక్కయ్య అంటాడు నిలబడి యేసుప్రభు ఎదుట, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇంతకాలం అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా తను అధిక వడ్డీలు వసూలు చేసేటటువంటి వాడు, పన్నులు వసూలు చేసేటటువంటి వాడు. యేసు ఎవరో చూడాలని వెళ్ళినప్పుడు తన మనస్సును మార్చుకున్నాక యేసు ఆయన ఇంటికి వస్తానన్నప్పుడు యేసును ఆయన ఇంటిలో చేర్చుకున్న సమయంలో తను సంతోషంతో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ఎప్పుడైతే తన ఇంటిలోనికి, తన హృదయంలోనికి వచ్చాడో ఆయన అంటూ ఉన్నాడు, ఎవని యొద్ద అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో దాన్ని సగము నా ఆస్తిలో బీదలకి ఇవ్వడమే కాకుండా 4 అంతలు చెల్లిస్తాను, 4 అంతలు చెల్లిస్తాను. వాక్యం ఏమంటూ ఉంది అంటే, ఒకవేళ అన్యుడైతే నీవు వడ్డీకి, పాత నిబంధనలు క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అతడు నీకు సహోదరుడైతే నీవు అప్పు ఇవ్వాలి, కానీ అది వడ్డీకి ఇవ్వకూడదు. అతడు నీ సహోదరుడైతే అప్పు ఇవ్వాలి, కానీ వడ్డీకి ఇవ్వకూడదు. ఇప్పుడు వడ్డీకి ఇస్తూ ఉన్నావు అంటే నీవు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తివి కాదు. చాలామంది అంటారు, నీవు అప్పు చేయవు గాను అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవని వాక్యం ఉంది అంటారు. అప్పు చేయవు అప్పిచ్చేదవు అంటే దాని అర్థం ఏంది అంటే, ఆపదలో అక్కర్లో ఉన్నవాడికి నీ గుప్పిల్ని చేస్తావు. వడ్డీ వసూలు చేయమని కాదు దాని అర్థం, నీ గుప్పిల్ని చాపమని. అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, చూడండి ఆ మాటలు, 15వ అధ్యాయం అనుకుంటా, ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 7వ వాక్యం, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయము కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యకముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ ఎక్కరకు చాలినంత ఆవశ్యకముగా వానికి అప్పియవలెను. అంత మాత్రమే కాదు, మళ్ళీ అక్కడ ఏమంటాడు చూడండి కింద వచనాల్లో, విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? నువ్వు వాన్ని కరుణించాలి, ఆవశ్యకంగా చెయ్యి చాపాలి. వాని అక్కరేముందో, అవసరత ఏముందో వాడు అడిగిన తర్వాత నీవు వెంటనే చెయ్యి చాపాలి.
అంతేగాని మరలా నీకు 7 సంవత్సరాలు ఉంటాయి. ఆ 7 సంవత్సరాల్లో నీవు వాడిని పీడించకూడదు, వడ్డీ వసూలు చేయకూడదు. ఆ 7 సంవత్సరాల్లోపు వాడు కడితే తీసుకోవాలి, లేకపోతే దాన్ని విడిచిపెట్టాలి అని వాక్యం అంటూ ఉంది. వాడు ఒకవేళ దేవునికి మొరపెట్టిండనుకో, అది నీకు పాపం. క్రొత్త నిబంధన మనకు మార్గం అయితే, పాత నిబంధన ఛాయ లాంటిది. అందుకే ఈ పాపమంతటిని మనం భరించే వ్యక్తులుగా ఉండకూడదనే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. చాలామంది తెలియక వడ్డీలకు ఇచ్చా ఉంటారు. అది పాపం. పాపం చేతనైతే వడ్డీ లేకుండా ఇవ్వాలి. నీ సహోదరునికైతే, నీ తోటివానికైతే, అన్యులకైతే వడ్డీకి ఇవ్వచ్చు, కానీ నీ సహోదరునికి వడ్డీకి ఇవ్వకూడదు. అది ఇక్కడ వాక్యం. అందుకే జక్కయ్య ఎంతమంది దగ్గర వసూలు చేసిండో 4 అంతలు ఇచ్చాను ప్రభువా అన్నాడు. ఎందుకు? మనస్సు మారిపోయింది. యేసయ్య ఎవరో తెలుసుకున్నాడు. యేసయ్యను తన ఇంట తన హృదయంలో చేర్చుకున్నాడు. ఎప్పుడైతే యేసయ్యను తన ఇంట తన హృదయంలో చేర్చుకున్నాడో ఆ క్షణం తను ఒక తీర్మానానికి వచ్చాడు. అంటే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటి అంటే, యేసు ప్రభువును నువ్వు అంగీకరించిన తర్వాత, నువ్వు తెలుసుకున్న తర్వాత, నువ్వు చేర్చుకున్న తర్వాత నీలో ఉన్నటువంటి చెడు స్వభావం అంతా బయటికి వెళ్ళిపోవాలి. అబద్ధాలు, మోసాలు, టక్కర్దనం, దొంగతనం, వీటన్నిటిని నువ్వు విసర్జించిన వాడవై ఉండాలి. మరలా వాటి జోలికి నువ్వు వెళ్ళకూడదు. మరలా వాటి జోలికి నువ్వు వెళ్ళకుండా యేసయ్యను హత్తుకొని జీవించాలి. అందుకే ఆయన విడిచిపెట్టకూడనటువంటి భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టి మన అందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి పాప శరీరాకారముతో ఆయన మన అందరికీ పడవలసిన శిక్షను ఆయన భరించాడు. అందుకే క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత మారు మనస్సు పొంది బాప్తిస్మాన్ని పొంది వాక్యానుసారంగా జీవించే వారికి క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదు. మనమేమో వాక్యాన్ని చదువుతాం, వాక్యాన్ని చెబుతాం, కానీ పాటించడమే కష్టంగా ఉంది చాలామందికి. నేను చెప్పే మాటలు అర్థమవుతూ ఉన్నాయా? వాక్యాన్ని చదువుతాం, వాక్యాన్ని చెప్తాం, పాటించడమే కష్టం. అందుకే పిలాతు కూడా ఏమన్నాడంటే, ఈ దోషము, ఈ నేరము నా మీద ఉండకూడదని చేతులు కడుక్కున్నాడు. ఇప్పటికీ వారికి యుద్ధాలు ఎందుకంటే ఇందుకోసమే. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, ఒక తీర్మానాన్ని తీసుకున్న తర్వాత, ఒక ఒడంబడిక చేసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో నీవు నిందారహితుడివై ఉండాలి. యోబు భక్తుడు ఉన్నాడండి. యోబు భక్తుడు యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆ ఊజు దేశంలో తనకున్నటువంటి సంపద అంతా పోయింది, తన పిల్లలు చనిపోయారు. అయితే నోటి మాటతో కూడా పాపం చేయలేదని యోబు 2:10 ఉంటుంది. ఎందుకు నోటి మాటతో కూడా పాపం చేయలేదు? అతడు యథార్థవంతుడు, నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీవు నీ యథార్థతను విడిచిపెట్టకూడదు, నీ నీతి నీవు తప్పకూడదు. అందుకే క్రీస్తు రక్తం మనల్ని నీతిమంతులుగా మార్చినప్పుడు ఆ రక్తానికి ఉన్నటువంటి విలువను పోగొట్టే వ్యక్తిగా ఉండకూడదు. ఆ రక్తం చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచినప్పుడు ఆ రక్తానికి ఉన్నటువంటి విలువను పోగొట్టే వ్యక్తిగా నీవు ఉండకూడదు. అందుకే నీవు క్రీస్తు రక్తం చేత కడగబడింది, నీవు పరిశుద్ధంగా మార్చబడింది. అందుకే లేదు దేవుడు దేవుడే, లోకం లోకమే, నేను నేనే అంటే అప్పటికి నీవు క్రీస్తు రక్తంతో కడగబడినా, దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని వింటూ ఉన్నా, దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తూ ఉన్నా, అంతా వ్యర్థమే, అంతా వ్యర్థమే.
ఎందుకు ఈ మాటలు చెప్తూ ఉన్నానంటే, నీవు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత యథార్థంగా నీతిమంతులుగా ఉండాలి. ఇక్కడ ఈ జక్కయ్య కూడా మరలా వడ్డీలు వసూలు చేసినట్టు, అధిక వడ్డీలు వసూలు చేసినట్టు బైబిల్లో లేదు. తాను ఎంత అయితే తీసుకున్నాడో దానికి 4 అంతలు చెల్లించాడు. యేసును తన ఇంట చేర్చుకున్నాడు. యేసును ఇంట చేర్చుకుంటే నీవు ఏమి లేకపోయినా యేసు నాతో ఉన్నాడనే తృప్తి ఉంటుంది. యేసు నాతో ఉన్నాడన్నటువంటి సంతోషం ఉంటుంది. యేసయ్య నీతో ఉంటే సర్వ సమృద్ధి నీతో ఉన్నట్టే. యేసు నీతో లేకపోతే అన్నీ ఉన్నా సున్నానే. యేసు నీతో ఉంటే సర్వ సమృద్ధి నీతో ఉన్నట్టే. యేసు నీతో లేకపోతే అన్నీ ఉన్నా సున్నానే. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నశించేదాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఇంకా నశించిపోయేటటువంటి జీవితాల మధ్యనే కొనసాగింపబడుతూ ఉన్నామా, లేకపోతే దేవుణ్ణి స్తుతించే వ్యక్తులుగా ఉంటూ ఉన్నామా? ఆయన మన కోసం ఏం చేశాడంటే చనిపోయాడు. ఆఖరి రక్తపు పొట్టు వరకు చిందించాడు. ఆ చిందించే క్రమంలో కూడా చివర్లో ఇంకా ప్రాణాలతో ఉన్నాడా లేదా అని చెప్పేసి ఒక భటుడు ఈటెతో పొడిస్తే అతని ఎముకలకు అది తగలకుండా సరాసరి గుండెకి వెళ్ళి తగిలితే ఆ గుండెలో ఉన్నటువంటి రక్తము నీరు ఏదైతే ఉందో అది చివర్లో వచ్చేసింది. ఎందుకోసము అంటే నీ కోసం, నా కోసమే, మనందరి కోసమే. ఆయన సిలువలో 3 మేకుల మధ్య వేలాడింది మనందరి కోసం. మనల్ని పరిశుద్ధపరచాలి, పాపం నుండి విడిపించాలి అని. అందుకే కృతజ్ఞత గలవారమై దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు నీకు ఆయుష్నిచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎందుకు? దేవుణ్ణి స్తుతించాలి. నీ కష్టం నువ్వు చేసుకోవడానికి బలం కావాలి, శక్తి కావాలి. అది ఎక్కడి నుండి వస్తుంది? దేవుడు ఇస్తేనే వస్తుంది. నీవు ఆరోగ్యంగా ఉంటేనే వస్తుంది. నీవు ఆరోగ్యంగా ఉండడం కోసమే ఆయన పంచగాయాలను పొందింది, నీ స్వస్థత కోసం, నీ ఆరోగ్యం కోసం. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాము అన్నప్పుడు మనలో ఉండవలసినటువంటి క్వాలిటీ ఏంటంటే, మనలో జక్కయ్య 1కి 4 అంతలు ఇచ్చినట్టు మనలో 1కి 4 అంతల పాపము తీసివేసుకునే వ్యక్తులుగా ఉండాలి. మరలా పాపం జోలికి వెళ్ళకూడదు. మరలా పాపాన్ని చేయకూడదు. ఎవరిని దూషించకూడదు, నిందించకూడదు, అవమానించకూడదు, వ్యతిరేకించకూడదు. ఇలాంటివన్నిటినీ విడిచిపెట్టాలి. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు, నీకోసమే. ఆఖరికి తన ఒళ్ళంతా 39 కొరడా దెబ్బల చేత నాగటి చాళ్ళ వలె దున్నబడింది. ఎందుకోసం అంటే నీకోసమే. నీ జీవితము సరైన మార్గంలో నెమ్మదిగా ఉండాలని తన వీపు దున్నించుకున్నాడు ఆయన, నీకోసమే. నీవు మరలా పాపం చేస్తూ ఉంటే పరిశుద్ధంగా ఎలా బ్రతకగలవు? పరిశుద్ధంగా ఎలా జీవించగలవు? ఆయన అంటాడు, నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి. అంతే, ఒక్కటే సర్టిఫికేట్. నేను పవిత్రమైన వ్యక్తిని అని చెప్పలేదు, పరిశుద్ధమైనటువంటి వ్యక్తిని. కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండమన్నాడు. మనలో పరిశుద్ధత ఉండాలి. కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.